సమసమాజ స్వప్నం, అదే కమ్యూనిజం 100 సంవత్సరాలైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే హిందుత్వవాదానికి సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాదాపుగా అదే వయస్సు. ఇద్దరి వాదాలు జనంలోకి వచ్చినాయి. ఒకళ్ళు సమసమాజ స్థాపన అన్నటువంటి పాయింట్, ఇంకొకళ్ళు హిందుత్వ ద్వారా సమసమాజ స్థాపన సాధ్యం అన్నటువంటి. ఇద్దరు సిద్ధాంతాలు సుదీర్ఘకాలం పాటు పోరాడినాయి. హిందుత్వాన్ని ఒక బూచిగా చూపెడుతూ స్వతంత్ర సమరం కానీ, స్వతంత్ర సమరం తర్వాత దేశ విభజనకు కానీ కమ్యూనిస్టులు సహకరించారు. ఈవెన్ భారతదేశాన్ని ద్వేషించే దూషించే చైనాకి వీళ్ళు వెన్నుదనుగా నిలబడ్డారు. చైనా వచ్చి భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే మనది తప్పని వాదించినటువంటి వాళ్ళు వామపక్షీయులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతర్జాతీయవాదం కమ్యూనిజానిది, జాతీయవాదం ఆర్ఎస్ఎస్ది. నా దేశం ఫస్ట్ అని వెళ్ళాలని ఆర్ఎస్ఎస్ అంటే, ప్రపంచమంతా ఒక్కట దృక్పథంతో చూడాలని కమ్యూనిస్టులు అంటారు. హక్కులు ఉండాలి, బాధ్యతలు అనేటటువంటిది సహజం అనేటటువంటిది కమ్యూనిస్టులు అంటే, బాధ్యతతో కూడిన హక్కులు ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ వాదం. సుదీర్ఘకాలం పాటు సాగిన ఇద్దరి పోరాటాలు. తమ సిద్ధాంతం కరెక్ట్ అని ప్రజల చేత కన్విన్స్ చేయలేకపోయారు కమ్యూనిస్టులు. చివరికి చైనా కమ్యూనిజంలో క్యాపిటలిజం పెట్టింది, కమ్యూనిజాన్ని డిక్టేటర్షిప్ చేసింది. చైనాలో కమ్యూనిజం ఏంటి? డిక్టేటర్షిప్, నియంతృత్వం, ప్రతిపక్షం ఉంటుంది అక్కడ. రష్యాలో కమ్యూనిజం ఏంటి? డిక్టేటర్షిప్, అక్కడ ప్రతిపక్షం ఉంటుందా? తొక్కి నారదేస్తారు. సమసమాజం ఉంది అక్కడ, ఉందని ఇక్కడ కూర్చుని ఒకదంపుడు ఉపన్యాసాలు తప్పించి ఆ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా కనబడుతున్నాయి, ప్రపంచం అంతా చూస్తుంది ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అదే భారతదేశంలో సమసమాజం ఉందా? లేదు. ప్రపంచంలో ఎక్కడ సమసమాజం లేదు, ఎగుడు దిగుడులు ఉంటాయి. అదే సందర్భంలో స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి. బలవంతుల స్వేచ్ఛ కాదు, బలహీనుల స్వేచ్ఛ ఈ దేశం అనుభవించింది. ఈ దేశంలో బలహీనులు స్వేచ్ఛగా అనుభవించడంతో పాటుగా క్రమంగా ఎదిగారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు ఉత్తర కొరియాలో అవగలడా అధ్యక్షుడిగా, రష్యాలో అవగలడా అధ్యక్షుడిగా, చైనాలో అవగలడా అధ్యక్షుడిగా, అదే భారతదేశంలో ఒక టీ అమ్ముకునేటటువంటి కుటుంబానికి సంబంధించిన ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఒక సాధారణమైనటువంటి స్కూల్ టీచర్ గారి అబ్బాయి ఏకంగా రాష్ట్రపతి కాగలిగాడు. ఒక మామూలు సైంటిస్ట్ రాష్ట్రపతి కాగలిగాడు. భారతదేశంలో ఈ జాతీయవాదం, జాతీయతావాదం అన్నటువంటిది సక్సెస్ అయింది. ఇందులో హిందుత్వ సిద్ధాంతం ఉంది, కాంగ్రెస్ సిద్ధాంతం ఉంది, ఎవరిదైనా సరే. ఫైనల్గా కమ్యూనిస్టు సిద్ధాంతం ముగిసిపోవాలని నేనైతే కోరుకోను. కమ్యూనిస్ట్ సిద్ధాంతం లేకపోతే కష్టం. ఎందుకంటే పేదవాడి తరపున పోరాడేవాడు ఉండాలి. పెత్తందారుల్లో పేదవాడి తరపున ఎవడో పోరాడు, పెట్టుబడిదారుల్లో పేదవాడి తరపున ఎవడో పోరాడు. పైగా పేదోడు పేదోడుగానే ఉండాలనుకుంటాడు. పేదోడు పేదవాడిగా ఉన్నప్పుడు నా మాట వింటాడు, నా చెప్పు చేతల్లో ఉంటాడు అనుకుంటాడు. అది కరెక్ట్ కాదు. పేదోడి పక్షాన పోరాడినటువంటి వాడు కమ్యూనిస్ట్ ఖచ్చితం. వాళ్లే లేకపోతే ఇవాళ రోజు నీ సంక్షేమ పథకాలను వచ్చేవి కాదు, వాళ్లే లేకపోతే ఉచిత ఇళ్ళు వచ్చేవి కాదు, వాళ్లే లేకపోతే పెన్షన్లు వచ్చేవి కాదు, వాళ్లే లేకపోతే కనుక ఇవాళ ఇళ్ల పట్టాలు వచ్చేవి కాదు, వాళ్లే లేకపోతే రేషన్ ఇట్లా వచ్చేది కాదు. అలాగే వాళ్లే లేకపోతే పేదలు ఏదైతే ఇవాళ ప్రశాంతంగా బ్రతికేగలిగే అవకాశం వచ్చి ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ పోరాటాలు పేదలకు పనికొచ్చినాయి, నో డౌట్. అదే సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక లోపం జాతీయవాదం. చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు చైనా దృక్పథంతో ఆలోచిస్తున్నాడు, చైనా బాగు కోసం ఆలోచిస్తున్నాడు. రష్యాలో ఉన్న కమ్యూనిస్టు రష్యా బాగు కోసం చూస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఉత్తర కొరియాలో ఉన్నటువంటి కిమ్ అనుచరుడు కిమ్తో సహా అందరూ వాళ్ళ దేశం బాగు దృష్ట్యా చూస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం భారతదేశపు బాగు దృక్పథంతో మాత్రం కమ్యూనిస్టులు చూడట్లా. ఎంతసేపటికి చైనా వాడి ఆలోచనల లెక్కనో, రష్యా వాడి ఆలోచన లెక్కనో చూస్తున్నాం. అలాగే మత ఉన్మాదం అనేటటువంటిది పెట్టిరేగిపోతున్న రోజుల్లో కూడా అందరి పక్షాన కాకుండా కొందరి పక్షానే ఉండటం ద్వారా కమ్యూనిజం క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోతుంటే వాళ్ళు దేన్నైతే ద్వేషించారో ఆ జాతీయవాదాన్ని తమదైన వాదంగా చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎదుగుతూ వచ్చింది, ఇవాళ ఉన్నత స్థితికి వచ్చింది. తప్పుడు ప్రచారాలతో ఆ జాతీయవాదాన్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తున్న కమ్యూనిస్టులు జాతీయవాదం వైపుకి మారితే, భారత దృక్కోణంలో కనుక చూడగలిగితే ఇవాళ ఉన్నటువంటి యువతరం ఖచ్చితంగా కమ్యూనిస్టు వైపుకి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కమ్యూనిస్టు తలుచుకుంటే చాలా కష్టపడగలిగేటువంటి మనస్తత్వం ఉంది.
కానీ ఆ కష్టాన్ని సరైన దృక్పథంలో సరైన దిశలో తీసుకువెళ్ళలేకపోతున్నాడు.